శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. అయితే తెలంగాణలో ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ బేసిస్ ఆన్ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, మన కాళేశ్వరం మీద మెయిన్గా ఇక్కడ రగడ జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు అక్కడ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో పాలకపక్షం, ఆ పాలకపక్షం వచ్చేసరికి దీన్ని అవినీతి చేసిందని అయితే కమిషన్ కూడా ఈ కాళేశ్వరం మీద ఏర్పడింది ఫ్రెండ్స్. ఈ కమిషన్ కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరైతే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా దానికి అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ అప్పుడులో పనిచేసిన ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ గారు అటెండ్ అవ్వడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో మళ్ళీ ఒక ఉద్యమం స్టార్ట్ చేద్దామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి మళ్ళీ తెరలేపుతుందని చెప్పేసి అనుకుంటున్నారు విశ్లేషకులు. ఏంటంటే రైతుకి వెన్నుముక ఏంటంటే సాగునీరు. ఈ సాగునీరు లేకపోతే రైతు ఎంత కష్టపడ్డా కూడా అది వృధా ఫాలో అవుతుంది. ఎందుకంటే నీరు లేనిది అక్కడ పంట పండదు. సో రైతుకి నీరు అనేది చాలా అవసరం. అయితే తెలంగాణ ఏర్పడింది నిధులు నియామకాల మీద. అయితే స్టార్టింగ్ నీళ్ళే వచ్చేసరికి ఇక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్న ఇప్పుడు పాలకపక్షం ఉన్న నీరు అందలేదనేసి రైతులు వాపోతున్నారు. అయితే సకాలానికి ఇప్పుడు వర్షాలు కూడా సరిగ్గా పడట్లేదు. అయితే సకాలంలో వర్షాలు బీఆర్ఎస్ దీన్ని ఒక పోరుబాటగా ఇప్పుడు తీసుకెళ్లబోతుంది ఫ్రెండ్స్. ఏంటంటే సాగునీరు వచ్చేసరికి రైతుకు చాలా అవసరం, అది రైతు రక్తధార అని చెప్పేసి మన తెలంగాణకు వచ్చేసరికి ఇది మెయిన్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు దీన్ని మనకి హైలైట్ చేస్తూ వారు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కేసీఆర్ గారు వచ్చేసరికి అక్కడ ఎవరైతే అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో హైగా మనకి కోర్ కమిటీ మెంబర్స్ ఉన్నారో ఆ కోర్ కమిటీ మెంబర్స్తోని వీరు వచ్చేసరికి సమావేశం కూడా అయ్యారనేసి చెప్తున్నారు. అయితే వీరి ముఖ్య ఆరోపణలు ఏంటంటే ఫ్రెండ్స్, అప్పుడు చేవాల రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో అది 90% కేసీఆర్ గారి హయాంలో పూర్తయినాయని, ఇప్పుడు 10% కూడా దానికి ఫండింగ్కి ఎలోకేట్ చేయలేదు, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయని చెప్పేసి ఫస్ట్ ఆరోపణ. అయితే ఇంకోటి ఏంటంటే తెలంగాణలో వచ్చేసరికి మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేజర్గా వచ్చేసరికి కాళేశ్వరం. ఆ గోదావరి నీళ్లు ఇప్పుడు ఈ టైంలో కూడా మనం లిఫ్ట్ ఇరిగేషన్ వాడకపోతే మనకి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వాడకపోతే ఇంకా ఈగోస్కి వెళ్తే ఇక్కడ నష్టపోయే రైతు అని చెప్పేసి బీఆర్ఎస్ వాపోతుంది. అందుకని వీళ్ళు రైతుకి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే ఇప్పుడు రైతుల కోసం సాగునీరు కోసం వీరు పోరుబాటకి సిద్ధమవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఉద్యమ నాయకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారనేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈసారి ప్రాజెక్ట్ నీళ్లు మీద ఎంత ఫైట్ చేస్తారో చూడాల్సింది ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసరికి కాళేశ్వరం మీద ఆరోపణలు చేస్తున్నారు, కానీ దాన్నే ఎన్కరేజ్ చేసుకొని ఇంకా ప్రజల్లోకి అసలు సాగునీరు ఈ టైంలో ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ దీన్ని మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రజల్లోకి చొచ్చుకోబోతే ఫ్రెండ్స్ రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి చావు దెబ్బ కన్ఫర్మ్ అనేసి విశ్లేషకారులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేసరికి వీళ్ళు వాడొచ్చు కదా అని చెప్పేసి వీళ్ళ ముఖ్య డిమాండ్. ఎందుకంటే ఎండాకాలం ఇంకా ఎండలు ఎట్లా కొడుతున్నాయో తెలుసు, వర్షాలు సకాలంలో మనకు పడట్లే, రైతులు పొలంలో గింజలు పట్టుకుని ఉన్నారని చెప్పేసి ఆ ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే ఆ గోదావరి నీళ్ళు ఇప్పుడు కూడా వాడుకోకపోతే ఇంకెందుకు ఆ గోదావరి నీళ్ళు ఉండదని చెప్పేసి వీళ్ళొక క్వశ్చన్. ఈ క్వశ్చన్ నిజంగా మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్ వచ్చేసరికి కాళేశ్వరం ఈ టైంలో వాడితే ఇంకా ప్రాజెక్ట్ ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అని ఇక్కడ పాలకపక్షం అనుకోవచ్చు. ఒకవేళ వాడకపోతే అసలు ఎందుకు ఇవ్వట్లే అని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఇప్పుడు వాడితే మంచిదా వాడకపోతే మంచిదా అనేసి ఇంకా రేవంత్ రెడ్డి గారు దీన్ని డిసైడ్ చేయాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి రైతులు అడుగడుగున ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, వరుసగా మన రైతుల మీద ఎట్లా గవర్నమెంట్ ఉక్కుపాదం ఊపుతుందో మనం చూస్తున్నాం. అక్కడ రైతులకి బేడీలు వేసారు. ఇందాక పాలమూరు జిల్లాలో అయితే దానికి సీఎంఏ దానికి స్పందించేసి ఎవడాడు చేసిందని చెప్పేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇథనాయిల్ ఫ్యాక్టరీస్ గురించి. ఇథనాయిల్ ఫ్యాక్టరీస్ కాదు సార్, మనకి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఏదైతే నిజామాబాద్లో ఉందో దాన్ని రెనోవేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలనేసి రైతుల పక్షంగా మనం కోరుకుందాం. అండ్ దానికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన నిజామాబాద్ ఎంపీ ఎవరైతే మనకి అరవింద్ గారు ఉన్నారో దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వారు ఫండ్స్ తీసుకురావడానికి కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ పెట్టాను సార్ అక్కడ నిజామాబాద్. ఎవరైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పెడితే మనకి షుగర్ కేన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, చెరుకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఇప్పుడు దాకా నిజాం ఫ్యాక్టరీ గురించి పట్టించుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇథనాయిల్ ఫ్యాక్టరీ గురించి పట్టించుకున్నారనేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఇప్పుడు రైతులకి బాంధవుడుగా, రైతుకి భరోసాగా ఈ గవర్నమెంట్ ఉందా? రైతుకి వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ ఉందా? 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేసేసి మిగతా రైతులకి ఒక 2 లక్షలు, 1,000 రూపాయలు ఉన్నా కూడా 2 లక్షలు 10,000 ఉన్నా కూడా వాళ్ళకి మాఫీ చేయకపోవడం, రైతులకి ఇష్టం ఉన్నట్టు లోన్లు తీసుకోమని చెప్పడం ఎలక్షన్ ముందు. ఇప్పుడు తీరా వచ్చేసరికి ఇప్పుడు రుణాలు మాఫీ చేయకపోవడం ఏందని చెప్పేసి రైతన్నలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మనం చాలా మీడియాలో మనం రైతులు ఏం మాట్లాడుతున్నారో మనం చూసాం.
సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రైతులకి పక్షపాతిగా ఉన్నారా, లేకపోతే రైతు ద్రోహిగా మిగిలిపోతాడా అనేసి ఒక క్వశ్చన్ మార్క్. నిజంగా రైతు ద్రోహిన రేవంత్ రెడ్డి గారు రైతులకి సహాయం చేస్తున్నారు అనేది మీరు కమెంట్ రూపంలో చెప్పగలరు. అండ్ ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారు వచ్చేసరికి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కి ఇక్కడ మళ్ళీ పుంజుకోబోతుందా, లేకపోతే దీన్ని వేరే రకంగా బీఆర్ఎస్ ని తిప్పికొట్టి ఆ ప్రాజెక్టులు మళ్ళీ స్టార్ట్ చేసి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కాళేశ్వరం మళ్ళీ స్టార్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు బూమరాంగ్ ఒక మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారా అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి కూడా మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు ఫ్రెండ్స్. ఏది చేస్తే బెటర్? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రైతులకి సాగునీరు పంచితే బెటరా, లేకపోతే ఈగోలకి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ నేను పంచడమే అని చెప్పేసి ఈగోలకు పోతే బెటరా? దానిలో కూడా మీరు కమెంట్ చేయగలరు. ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తుందో రేవంత్ రెడ్డి గారు ఈగోకి అక్కడ మా కాళేశ్వరం ప్రాజెక్ట్ మేము కట్టించిన హయాంలు అని చెప్పేసి రైతుకు సాగునీరు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో దాన్ని నిజం చేస్తున్నారా రేవంత్ రెడ్డి? ఒకవేళ నిజంగా అక్కడ కాళేశ్వరం ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న ఇంకా పిల్లర్లకి ఏమైనా తేడా వస్తుందని భయంతో ఆ ప్రాజెక్టులని ఆపేస్తున్నారా అని కూడా మీరు కమెంట్ రూపంలో చెప్పగలరు. అసలు ఇక్కడ ఎవరి తప్పు? బీఆర్ఎస్ తప్ప, లేకపోతే కాంగ్రెస్ తప్ప? కాంగ్రెస్ అసలు ఎందుకు వీరు ఆరోపిస్తున్నట్టు రంగారెడ్డి చేవల ప్రాజెక్టులో ఎందుకు ఫండింగ్ ఇవ్వలేదు అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంది దీని మీద? ఇవన్నీ ఒక తెలంగాణ ప్రజలకి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పడేస్తుంది మిత్రులారా. అయితే ఇక్కడ ఎవరు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు కరెక్టా, కేసీఆర్ గారు కరెక్టా? అసలు ఈ సాగునీరు మీద మళ్ళీ ఈ పోరుబాటలు, ఈ ఉద్యమాలు మళ్ళీ ఎందుకు సాగుతున్నాయి? తెలంగాణ వాదులు ఇప్పుడు మళ్ళీ వాపోతున్నారు. ఎక్కడ చూసినా వచ్చేసరికి ఉస్మానియా కాలేజీలో నిరసన నాగలేదు, మన నిధులు వచ్చేసరికి అప్పుల్లో కూరుకుపోయింది. ఎక్కడ చూసినా అంతే ఉందని చెప్పేసి ఎవరైతే గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళు చెప్తున్న వైనం ఇది. సో సీఎం గారు ప్రతిపక్షాల ఆరోపణల్ని మీరు మౌనంగా ఉండకుండా దాన్ని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా శక్తి మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.